రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మాతృశ్రీ ఫంక్షన్ హాల్లో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన సమావేశానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కార్యక్రమం ఇన్ఛార్జీలు పి జగన్మోహన్ రెడ్డి జిల్లా కోఆర్డినేటర్లు హవీద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామాన పాదయాత్రలు నిర్వహించి పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. రాజ్యాంగాన్ని తొలగించడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. టీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని ఆ పార్టీల కుటిల బుద్ధిని ప్రజలకు వివరిస్తూ చైతన్యవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా ఇల్లు లేని దయచేసి మీరందరూ కూడా గుర్తించాలని చెప్పి వాళ్ళని రికమెండ్ చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను కార్యకర్తలు ముందుగా అయ్యాలని చెప్తే కొంచెం మనకు ఇబ్బందులు పడతాం. ఎందుకంటే తప్పకుండా మీకు కూడా ఇవ్వబడుతుంది. పథకం ఏదైతే ఉందో అది ఒక గొప్ప పథకం. ఈ 10,000 50,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు వస్తాయో ఇక్కడ నిరుద్యోగుల యొక్క నిరుద్యోగ యోగ్యులను గుర్తించి మన కార్యకర్తలు కూడా నిజమైన యోగ్యులు ఉన్నట్టయితే వాళ్ళని కూడా మీరందరూ కూడా ప్రభుత్వం వాటి గుర్తింపు వాళ్ళ పేరు శిరస్సు మంది నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని విజయవంతం చేయాలని ఇక రేపు ఎల్లుండి ఎలక్షన్లు రాబోతున్నాయి. మనది కూడా ఫస్ట్ రాజకీయ పార్టీ ప్రజాసేవల వైపు పార్టీ సేవ కూడా చేయాలి. పార్టీని కూడా మనం బలపరుచుకోవాలి. ఏదైతే ఒక మంచి అవకాశం. ఇంకా నెలకు 2 నెలలకు 3 నెలలకు మనకందరికి కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి. అందులో ఇప్పుడు ఇది ఒక మంచి అవకాశం. రాజ్యాంగ పరిరక్షణ యాత్ర అనేది ఒక మంచి అవకాశం. పాదయాత్ర రూపాన పోవాలి. ఉదయం 2 గ్రామాలు, సాయంత్రం 2 గ్రామాలు అని చెప్పేవారు. పోతున్నప్పుడు వారు ఒక కిట్ ఇస్తారు. ఇలా హాస్యయాత్ర ప్రోగ్రాం చూసినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక ప్రోగ్రాం చూడడం జరిగింది. వాళ్ళ వీటన్నిటితో పాటు గ్రామాల తిరగడం వల్ల ఏదైతే గ్రామాల్లో మన జెండా గద్దెలు ఉన్నాయి, పాత గద్దెలు ఉంటే వాటికి రంగులు వేయాలి, జెండా ఎగరేయాలి, లేని కాడ గద్దెలు కట్టాలి. ఇవన్నీ కూడా రేపు పొద్దుగాల ఎంపీటీసీకో సర్పంచ్కో పోటీ చేసుకున్నకు వాళ్ళకు కొంచెం ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేయాలి. నాకేం రాలేదు, ఎట్లా చేయాలంటే కుదరదు, చేయాలి. మనకేం లేనప్పుడే 10 సంవత్సరాల పరిపాలనలోనే మనకేం లేనప్పుడు అందరం కూడా పనిచేసినాం. ఇప్పుడు తప్పకుండా అవకాశాలు వస్తాయి. కొందరికి ఎంపీటీసీ రావచ్చు, కొందరికి సర్పంచ్ రావచ్చు, కొందరికి ఎంపీటీసీ రావచ్చు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ముక్త కంఠంతో ఈ రాజ్యాంగ పరిరక్షణ యాత్రను సఫలీకృతం చేస్తారని మాటిస్తాను. కానీ పక్క ముక్త కంఠంతో ఈ యొక్క బాధ్యతను మీ భుజస్కంధాలపై వేసుకొని దాన్ని గ్రామాన తీసుకెళ్ళి ఈ రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత అంటే ఆషామాషి బాధ్యత కాదు. రాజ్యాంగాన్ని కాపాడమంటే ఈ యొక్క దేశాన్ని కాపాడుతున్నట్లే. పార్టీ మనది, దేశాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనది. ఈ దేశ ప్రజలను స్వేచ్ఛ స్వతంత్రాలతో తలెత్తుకొని తిరిగే మాదిరిగా వచ్చే బాధ్యత ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువ మిత్రులు